అయితే బెట్టింగ్ ఆడతారు, లేకపోతే ఉమనైజింగ్కి ఇస్తారు. ఈ రెండు తప్ప ఏ క్రిమినల్ కూడా దొంగేసిన సొత్తుతో వాడు ఇల్లులు కట్టడం కానీ ఏదో సంపాదించడం కానీ ఏముండదు. అందరు క్రిమినల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కానీ రామ్జీ గ్యాంగ్ ఇల్లు కట్టుకున్నాడు కదండి. అక్కడ కట్టారు. అక్కడ మరి అక్కడ ప్రతి ఒక్కటి ఇల్లు కూడా డూప్లెక్స్ హౌస్ ఉంటాయి. తక్కువ కోటి రూపాయలకి ఏ హౌస్ తక్కువ ఉండదు. కానీ మన క్రిమినల్స్ మాత్రం అయితే ఈ రెండు కూడా అయిపోతుంది. వీడికి కూడా ఉమనైజర్ ఈడ. అక్కడ ఒక బడ్డీలో ఒక ఆంటీ ఉంటుంది. ఆ యాంటీ దగ్గరికి రావడానికి ఆడు కూడా ఏంటంటే మీరు కూడా లూయిస్ ఫిలిప్ షర్ట్ వేయరా, లూయిస్ ఫిలిప్ షర్ట్ వేయడు, ఆడు ఓన్లీ లూయిస్ ఫిలిపే వాడతాడు. ఆడంతా కూడాను లూయిస్ ఫిలిప్ వాడుతాడు. ఎక్కడ ఉంటే ఇక్కడికి వస్తుంటాడు సార్ ఒక ఆయన, కాయగూరలు అమ్ముతాను అంటాడు, ఎప్పుడు ఎక్కడే ఉంటాడు సార్, కాయగూరలు అమ్ముతాను అంటాడు, ఎప్పుడు ఉంటాయి ఎక్కడ ఉంటే ఇలాగ వెళ్తే పలాని వెళ్ళంటే వాడు లేడు. వాడు ఎటు లేడు. వచ్చేసరికి మళ్ళీ కంటిన్యూగా మానిటరింగ్ చేస్తే చికెన్ గట్ట వండుకుండా ఉన్నాడు. ఆ లూయిస్ ఫిలిప్ షర్ట్లు ఏమాత్రం దొంతున్నాయి ఇంట్లో ఐరన్ చేసి ఆయన తీసుకొచ్చాం. దొరికాడు. మంచి 700 గ్రాములు బంగారం ఇచ్చాడు. 700 గ్రాముల రికవర్ ఇచ్చాడు. సుమారు 1/2 కేజీ కానీ 3/4 కేజీ బంగారం ఇచ్చాడు రికవర్. ఏమో నైట్ అఫెన్స్ చేస్తుంటాడు, తలుపు బదులు కూడా వస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. సింగిల్ అఫెండర్ అంటే ఆమె కోసం వస్తుంటాడు. అక్కడ ఇల్లు తీసుకుని నేరాలు చేస్తాడు. కాదు, పాన్ షాప్ ఆమెడు కోసం ఆడికి వస్తుంటాడు. వీడు ఆమె కోసం వస్తున్నాడు, ఆమెకు తెలుసా? వీడు ఆమె కోసం వస్తున్నాడు అని అక్కడ మాట్లాడుకోవడం. అలాగే ఆయన పెయ్యగా చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుంటా. ఏం పేరు అండి పేరు? ఆడి ఎలియాస్ నేము పియ్యి, అసలు నేము మర్చిపోయినా. సరే, ఓకే. దాని తర్వాత శ్రీకాకుళం వచ్చారు.